హాయ్ అండి, నా పేరు కళ్యాణి చిలుకూరి. నేను నా స్వానుభవాలు, నాకు తెలిసిన సంగతులు ఇవన్నీ కలిపి కథల రూపంలో నేను రాసుకొని ఈ ఛానల్లో షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను మదర్స్ డే సందర్భంగా వదినమ్మ అనే ఒక కథని నేను మీకు వినిపిస్తున్నాను. మీరు విని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. లలిత అని గట్టిగా పిలిచింది అమ్మ. వస్తున్నా. ఏంటమ్మా? నాన్నగారికి తమలపాకులు అయిపోయాయి, వెళ్ళి అన్నది. అలాగే అని వెళ్ళా కొట్టుకి. వచ్చేలోగా అసలు నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. కారణం బాగా అలసిపోవడం. వదిన తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు ఇద్దరివి చెన్నైలో జరగడంతో అందరూ పెళ్ళికి వెళ్ళి వచ్చాము. నాన్నగారు బిజీ వకీలు, డిస్ట్రిక్ట్కి ఒక్కరే అవడం వలన పెండింగ్ కేసులు అవి చూసి బాగా అలసి వైజాగ్ వచ్చారు. మాది విజయనగరం. అన్నయ్య వైజాగ్లో జాబ్ చేయడం వలన అన్నయ్య వదిన వైజాగ్లోనే ఉంటారు. పెళ్ళికి వచ్చి నేను అమ్మ వైజాగ్లో ఉన్నాను. మమ్మల్ని కలవడానికి వచ్చారు నాన్న. నేను తమలపాకులు తెచ్చేలోగా నాన్న వదిన ఒడిలో తలపెట్టుకొని వాలిపోయారు. అమ్మ కన్నీరుగా ఏడుస్తోంది. నాకు అర్థం కాలేదు. నాకు 9 సంవత్సరాలు. ఈ లోపల అన్నయ్యకి కాల్ చేస్తే అంబులెన్స్ తీసుకొని వచ్చాడు. డాక్టర్ చూసి సారీ, హీ ఈజ్ నో మోర్ అన్నారు. చెప్పే విషయం ఏంటంటే, నాన్న వదిన ఒడిలో తలపెట్టుకొని లలిత జాగ్రత్త అని చేయి పట్టుకొని చెప్పారట. నమ్మండి, తను వదిన కాదు, నా పాలిటి ఇంకో తల్లి. నాన్న కృష్ణాష్టమి నాడు వెళ్ళిపోయారు. అన్ని కార్యక్రమాలు అన్నయ్య జరిపించాడు. నాకు తెలిసి వదినలాగా ఇంటి కోడలు ఉంటే ప్రతి ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. వదినకి 2 పిల్లలు, బాబు పాప. కానీ నాతో 3 పిల్లల్లాగా పెంచింది. ఒక్కడు సంపాదన, 6 మంది తినడం, చదువులు. ఏనాడు ప్రేమ తప్ప ఇంకోవైపు చూడలేదు. అన్నయ్య వదిన దగ్గర ఆడపిల్లంటే ఎన్ని ఖర్చులు ఉంటాయండి. అయినా ఉన్నదానిలో కుటుంబం అంతా సరదాగా ప్రేమగా ఉండేవాళ్ళం. ఇదంతా అన్నయ్య ఒక్కడి వల్లనే కాదు. వదిన అనే గొప్ప మనసు ఉన్న ఆమె మా ఫ్యామిలీలో ఉన్నందుకు నాతో పాటు తన పిల్లలు ఉన్నా ముందు నాకే ప్రయారిటీ ఇచ్చారు. నా స్కూలింగ్ అయ్యాక నన్ను కాలేజీలో చేర్పించి డిగ్రీ వరకు చదివించారు. అమ్మని చాలా ప్రేమగా చూసుకుంది మా దేవత వదిన. మాకు నాన్న దూరం అయినా ఆ ఫీలింగ్ రానివ్వలేదు. అసలు అన్నయ్య పిల్లలకు నేను తన అత్తను అని తెలీదు, అక్కగానే భావించేవారు. నాకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూసే టైంలో మా వారి సంబంధం మా పిన్నిగారు చెప్పారు. మా అన్నయ్యకి వదినకి అప్పటికి పెళ్లి చేసేంత అనుభవం ధనమో లేకపోయినా నా పెళ్లి ఘనంగా చేశారు, ఇల్లు తనఖా పెట్టి. తర్వాత తెలిసింది నాకు వాళ్ళని వదిలి ఉండడం ఎంత కష్టమో అని. నాకు 2 కాన్పులు అయ్యాయి, పాప బాబు పుట్టారు. ఇవన్నీ ప్రేమగా చూసుకుంది మా వదిన. అందుకే అంటున్నా, ప్రతి ఇంట్లో ఇలాంటి వదిన ఉంటే హ్యాపీ ఫ్యామిలీ అవుతుందని. దేవుని దయ వల్ల అన్నయ్య పిల్లలు కూడా స్థిరపడ్డారు. అన్నయ్య అమ్మ కాలం చేసిన వదినతో మా బంధం అలాగే ఉంది, ఇంకా ఎక్కువైంది. మా వదిన దేవత.